హాయ్ అండి. చెప్పండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా అండి. సీజన్ 2 నుంచి స్టార్ట్ అయ్యా. మళ్ళీ అది చాలా నచ్చి ఫస్ట్ సీజన్ కూడా రిపీట్ చూసా ఫ్రీ టైంలో. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. అంటే అంతకుముందు సీజన్ లో అక్కడక్కడ చేంజ్ చేశారు కానీ ఈ బిగ్ బాస్ ఏంటంటే ఎంది అన్నట్టు అష్ట దిగ్బంధం మొత్తం చేంజెస్ మొత్తం ఇక్కడ బిగ్ బాస్ ఆడుకుంటారు. అంతకుముందు కంటెస్టెంట్ ఆడుకునేవారు, కొన్నిసార్లు వాళ్ళు బిగ్ బాస్ కొన్నిసార్లు అలా ఉండేది. ఇప్పుడు మొత్తం బిగ్ బాసే పై చేయిలా ఉంది. మొత్తం ఏదో ఫస్ట్ సీజన్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకంతా. మొత్తం కంటెస్టెంట్ ఎవరు సార్? నాకు ప్రెసెంట్ అయితే పృథ్వీ. అంతకుముందు వేరే వేరే ఉండేది. అంటే బిగ్ బాస్ చాలా టఫ్ గేమ్స్ ఆడారు కదా. స్టార్టింగ్ వీక్లోనే ఓవర్ మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యారు కంటెస్టెంట్స్. ప్రెసెంట్ అయితే నాకు పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు. స్టార్టింగ్లో ఏదో అలా డల్ ఉన్నట్టు అనిపించింది. ఇతనేం కంటెస్టెంట్ అనుకున్నా. మళ్ళీ కొంచెం ఏదో విషయంలో కోప్పడ్డం. అంటే కోప్పడ్డం అంటే నేను మామూలుగా కొన్నిసార్లు కోప్పడతారు, అదే కోపమే. ఇంకా మధ్యలో గ్రూప్స్ గేమ్స్ అని ఈమె ఎస్పీ అనేది వీళ్ళ ముగ్గురిని, నిఖిల్ కానీ ఈమె సోనియా కానీ అనేది అప్పుడు రియాక్ట్ అయ్యేవాడు కాదు. అంటే కోపం ఉన్నా రియాక్ట్ అయ్యేవాడు. అది కోపం అయితే నాకు అనిపించలేదు. మధ్యలో కొన్ని కోపమని అన్నారు, అదైతే నాకు కోపం అనిపించలేదు. పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ జెన్యున్ అంటారా? ఎలా సార్ మీకేమనిపిస్తుంది? లవ్ ట్రాక్ అంటే నాకైతే జెన్యూన్ అనేది అనిపించట్లేదు. మామూలుగా ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్లో మామూలుగా ఏదో మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడితే మనం ఫీల్ అవుతాం కదా, ఆ ఫీలే అక్కడ కనిపిస్తుంది. నాకైతే అనిపించదు. మనం చూస్తాం బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఉండి మళ్ళీ బయట చూస్తాం. బయట ఉండేది ఇంపార్టెంట్. నాకైతే అలా నార్మల్గా మనం క్యాజువల్గా ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైనా మాట్లాడితే ఏరే మాట్లాడుతున్నాడని ఫ్లట్టింగ్ ఎలా ఉంటుంది సార్, అలా ఫ్లట్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? నబీల్ గేమ్ సూపర్. మా స్టార్టింగ్లో కొంచెం ఇదే చాలా సైలెంట్ ఉండేవాడు. మెల్లమెల్లగా కొంచెం ఆటను అలవాటు చేసుకొని కొంచెం ఏదో అతనికే అంటే అలవాటు చేసుకొని అతను హార్డ్ వర్క్కి మళ్ళీ దానికి తగ్గట్టు అన్ని అవకాశాలు, అన్ని వైపులా అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకా కొంచెం కొన్ని విషయాల్లో అతను ఇన్వాల్వ్ అవ్వాలి అనిపిస్తుంది. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేము అంటే చాలా బాగుంది. కంటిన్యూగా చీఫ్గా కంటిన్యూ అయ్యాడు. ఏమంటే కొన్ని మరీ స్మూత్ అనిపిస్తుంది ఎక్కడో. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే నాకైతే ఇప్పుడున్న కంటెస్టెంట్లో నిఖిల్ కానీ పృథ్వీ కానీ టాప్ 2లో ఉంటారు. టాప్ 5 అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మన జరిగిన టాస్క్ ఏదైతే ఫుడ్ టాస్క్ ఉందో, సో అక్కడ అందరూ కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేశారు అన్నట్టుగా అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇక్కడ మనకు కన్నడ ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే ఇప్పుడు మనం అన్ని ఒక మూవీ లవర్స్గా ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ లవర్స్గా చూస్తాం. దానికి కన్నడ తెలుగు అనేది అయితే నాకైతే బేరియర్ అనిపిస్తలేదు. దానికి దీనికి మనం ఫిలిం ఇండస్ట్రీకి ఎలా దానికి ఒక బార్డర్ కానీ వేరే దేశాలు ఆడుతున్నాయి, అన్నీ ఆడుతున్నాయి, అలా ఎలా అనుకుంటాం ఇది కూడా అలా అనిపించింది. అంతేగాని నాకు స్టేట్ వైజ్ అయితే ఏది కనిపించలేదు నాకైతే. సో యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? తన మీద టార్గెటెడ్గా మణికంఠ రన్ చేయడం కానీ ఇలా? యష్మి అంటే మణికంఠని ఇబ్బంది పెడుతుంది కదా లోపల. యష్మి అంటే ఇంకా అంటే ఇక్కడ ఎలా అంటే పర్టికులర్గా టార్గెట్ అని అనిపించట్లేదు. అక్కడ సిచ్యువేషన్ కూడా బిగ్ బాస్ టాస్క్ చాలా ఘోరంగా ఉన్నాయి ఈసారి. అంటే ప్రతి క్షణానికి డే బై డేకి కొత్తగా డిస్టులు. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ వల్ల ఆమె కొంతమంది ఓవర్కమ్ అయిపోతారు. ఆమె ఓవర్కమ్ అయింది. అంతేగాని టార్గెటింగ్ ఆమె లేదు. మణికంఠ అయితే స్టార్టింగ్ కొన్ని ఫస్ట్ డల్ అయినా మణికంఠ గేమ్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇంకొకటి అతను స్టార్టింగ్ వస్తూనే అనిల్ రావిపూడి సార్ గారు చూసిందే అయితే నిజంగా అతను ఆల్రెడీ డిప్రెషన్లో వచ్చాడు హౌస్లో. మళ్ళీ అతనికి షాకింగ్, అందరూ నామినేట్ ఇతనే అన్నట్టు ఇచ్చేసేటప్పటికి దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ వచ్చాడు. కొన్ని వీక్స్ అయ్యాడు. ఇప్పుడు కొంచెం మళ్ళీ డల్ అయ్యాడు. అంటే అతను ఉన్న సిచ్యువేషన్కి వచ్చిన స్టార్టింగ్ డేస్కి మణికంఠ ఆడడం అంటే ఇంకా సర్వైవ్ అవ్వడం అంటే సింపుల్ విషయం కాదు. నైనికా చూసుకుంటే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. నైనికా అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో దాని మీద మీ అభిప్రాయం, అసలు గేమ్ ఎలా అనిపించింది? నాకైతే అదే కొంచెం స్టార్టింగ్ బాగా ఆడి కొంచెం డల్ అయింది. గేమ్లో అయితే డల్ అయింది. ఆమె చూస్తున్నాం మనకు. ఇక్కడ బిగ్ బాస్ అంటే ఇక్కడ వాళ్ళు లోపల ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే హాట్‌స్టార్లో చూస్తాను. వేరే వాళ్ళు అయితే ఎలా చూస్తారో నాకైతే తెలియదు. మనం ఎడిటర్స్కి నిజంగా గ్రేట్ఫుల్ చెప్పాలి. ఒక ఇన్సిడెంట్ని అలాగే కంటిన్యూ ఎడిటింగ్ చేయడం అంటే దానికి సింక్ అయ్యేలా 1 అవర్లో 24 అవర్స్ని 1 అవర్లో చూద్దామంటే చాలా ఇంపార్టెంట్. ఆ కెమెరా స్పేస్ తీసుకోవాలి. నైనికా ఆ విషయంలో వెనుకబడ్డారు.
అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చాక కొంతమంది మాట్లాడతారు, కొన్ని సీన్లు చూపెట్టలేదు, ఇది చేయలేదు అంటారు. అంటే ఆ స్పేస్ మనం తీసుకోవాలి. అక్కడ వెనుకబడ్డారు ననిక గారు అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.